హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి అయితే నేను మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశానండి. సో నేనైతే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటూ నా పనులైతే చేసుకుంటూ మీతో మాట్లాడదామని అయితే ఈరోజు మీ వీడియో అయితే చేయడం జరిగింది. సో మిల్క్ అయితే వెయిట్ చేశానండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే నాకు ఇంట్లో ఓపిక లేదని చెప్తే మా హస్బెండ్ బయట నుండి తీసుకొచ్చారు. టిఫిన్ వచ్చేసి అయితే వడ ఇడ్లీ తీసుకొచ్చారు. 35 రూపీస్ అంట అండి ఈచ్ వన్ టిఫిన్కి అయితే. 70 రూపీస్ పెడితే ఈ 2 టిఫిన్స్ వచ్చాయి. అదే 70 రూపీస్ పెడితే మనకి ఇంట్లో తలా అందరూ తినేవాళ్ళు కదా అనిపించింది. నేనైతే మ్యాక్సిమం టిఫిన్ అనేది బయట ఎప్పుడు కొనను. ఎప్పుడు నాకు ఒంట్లో బాలేదు అన్నప్పుడు ఇంకా తప్పని పరిస్థితిలో మాత్రమే ఎప్పుడో ఒకసారి టిఫిన్ అనేది బయట నుండి తెప్పిస్తాను. ఆ తెప్పించినప్పుడు కూడా నేనేదో సాటిస్ఫాక్షన్‌గా తినలేకపోతాననమాట. అలా ఉంటది నా పరిస్థితి. సో నోటికి రుచిగా ఉండేలా సాంబార్ బావుంటదనైతే మా హస్బెండ్ చెప్పాడు. సో నేనైతే ఇడ్లీ సాంబార్ ట్రై చేశాను కానీ వడ సాంబార్ ఎప్పుడు ట్రై చేయలేదు. నేను తింటానో లేదో అనైతే అనుకుంటూ ఉన్నాను. మా హస్బెండ్ లేదు ఒకసారి ట్రై చేయి బావుంటదని చెప్పాడు. సో తన మీద నమ్మకంతో నేనైతే ఈరోజు ట్రై చేయబోతున్నాను ఈ వడ సాంబారు. టేస్ట్ ఎలా ఉంటుందో నాకైతే అర్థమే అయితలేదు. బట్ కొంచెం తిన్నాను. బట్ పర్లేదు ఓకే అనిపించింది నాకైతే. సో మీరెప్పుడైనా ఇడ్లీ సాంబార్, వడ సాంబార్ ట్రై చేశారా? కామెంట్ చేయండి. సో ఇంకా ఫైనల్‌గా అయితే ఏదో అలా టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా ఫైనల్‌గా అయితే మిల్క్ అయితే తాగుతున్నాను. సో నాకు హాస్పిటల్‌కెళ్తే డాక్టర్స్ అయితే ప్రోటీన్ మిల్క్ పౌడర్ అయితే ఇచ్చారండి. ఎందుకంటే డైరెక్ట్ మిల్క్ అనేది తీసుకోవడం వల్ల వామిటింగ్ సెన్సేషన్ అనేది ఎక్కువ అవుతుందని నేనైతే ఈ పౌడర్ రూపంలో తీసుకుంటున్నాననమాట. సో మా బేబీకి అయితే మ్యాజిక్ మిల్క్ మిక్స్ ఈ పౌడర్ మీకు అందరికీ ఒక షార్ట్‌లో పెట్టాను కదండీ! అదే పౌడర్ ఇప్పటివరకు పాపకైతే యూజ్ చేస్తున్నాను. సో పాపకైతే అది పౌడర్ మిల్క్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. పాప బాగా తాగుతుంది. నాకైతే సో బెటర్ అని అనిపిస్తుంది. ఇంకా ఫైనల్‌గా పాపకైతే పాలు కలుపుతున్నాను. సో ఇద్దరం ఒకేసారి తాగితే ఏంటంటే నేను తాగుతున్నాను కదా అని తను కూడా తాగుతుందనమాట. సో కలర్స్ చూస్తది. కాఫీయా, టీనా ఏం కలిపింది మా మమ్మీ అనైతే మా పాప చూసి ఓకే. ఇద్దరికీ ఈక్వల్ కలర్ ఉంది. సో సేమ్ అన్నట్లు ఆలోచిస్తదండి. ఎంత టాలెంట్ అంటే అమ్మాయి అంత టాలెంట్‌గా ఉంటది. మనం ఏం తాగుతున్నామో తనకు అదే పెట్టాలి. అమ్మ ఎంత అసలు చాలా అంటే చాలా ఉంది పాపం అయితే. సో ఫైనల్‌గా అయితే తనకైతే పాలైతే తాపిస్తున్నాను ఇక్కడ. నేను ఇంకా లంచ్ కర్రీ కోసం అయితే దొండకాయ ఫ్రై అలాగే పచ్చి పులుసు అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. సో ఈ దొండకాయ ఫ్రై చేసుకొని పచ్చి పులుసు చేసుకున్నట్లయితే టేస్ట్ కొంచెం బావుంటది. నోటికి తినడానికి బాగా అనిపిస్తదని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నా స్టైల్ ప్రిపేర్ చేస్తున్నాను. తినని ఒకసారి అయితే తెలియని వాళ్ళైతే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ట్రై చేయండి బావుంటది. ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ప్రెగ్నెన్సీలో ఐబీపీ వచ్చిందో కామెంట్ చేయండి. సో మీకు తెలిసిన రిలేటివ్స్‌కి ఎవరికైనా ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చిందా? బీపీ వచ్చిన వాళ్ళలో ఏమైనా ఫుడ్ జాగ్రత్తలు ఉంటాయా కూడా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ పాప అప్పుడు ఐబీపీ వచ్చింది. దానివల్లే మిస్‌క్యారేజ్ అయిందని చెప్పాను కదా! ఇంకా నెక్స్ట్ సెకండ్ బేబీ అప్పుడు కూడా ఐబీపీ రాకుండా వాళ్ళైతే మెడిసిన్‌తో కంట్రోల్ అయితే చేశారండి. సో ఐబీపీ ప్రెగ్నెన్సీలో వస్తే ఆ ఫుడ్ కంట్రోల్ గానీ ప్రతీదీ ఎంత టార్చర్ ఉంటదో అది ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుందనమాట. షుగర్ తక్కువ చేయాలి. సాల్ట్ తక్కువ చేయాలి. రైస్ అవాయిడ్ చేయాలి. రాగి జావా, మిల్క్, గడక ఇలాంటివి మాత్రమే తినమని డాక్టర్స్ ప్రిఫర్ చేస్తారనమాట. సో ఇంకా ప్రెగ్నెన్సీలో వెయిట్ కూడా పెరగొద్దు అనైతే వాళ్ళు మనకు చెప్తా ఉంటారు. సో నా వెయిట్ అయితే చాలా ఉందండి. ఇంక ఇప్పటికే వెయిట్ ఉన్నాను కదా! ఇంకా బీపీ వలన మెడిసిన్ మింగితే ఇంకా బీపీ ఎక్కువైపోతుందేమో అని నాకైతే డాక్టర్స్ వెయిట్ లాస్ అయితే చెప్పారండి. నేను ఇంకా డెలివరీ అయ్యే వరకి వెయిట్ లాస్ ఫుడ్‌లోనే ఉండాలి. అలాగే నా వెయిట్ లాస్‌లో షుగర్, సాల్ట్ ఇవన్నీ అయితే అవాయిడ్ చేస్తూ ఉండాలి. మీట్ కూడా అవాయిడ్ చేయాలి. చికెన్, మీట్ ఇలాంటివి నాన్ వెజ్ కూడా మ్యాక్సిమం అవాయిడ్‌లోనే ఉంటాయి. ఎప్పుడైనా తినాలనిపిస్తే మాత్రం ఫిష్‌కి మాత్రం తినమని చెప్పారు డాక్టర్స్ అయితే నాకు. ఇంకా ఫుడ్ డైట్ అనేది నాకు డెలివరీ అయ్యే వరకు ఉంటుందండి. ఈ ప్రెగ్నెన్సీలో బీపీ రాకుండా ఉండాలి. అలాగే మెడిసిన్ కూడా మింగకుండా ఉండాలి అని అయితే డాక్టర్ అయితే ఇప్పుడు చెప్పారు. సో నాకిప్పుడు ఎన్నో మంత్ సో నేను ప్రెగ్నెన్సీయా కాదా అనేది మీకు ఇంకొక వీడియోలో క్లియర్‌గా పోస్ట్ చేస్తాను. సో నేనైతే ప్రతీదీ పోస్ట్ చేస్తూనే ఉంటానండి ఇక నుండి. ఇంకేందంటే నాకు వామిటింగ్స్ ఉండడం వల్ల పాపను చూసుకుంటూ నా హెల్త్ కొంచెం బాలేకపోవడం వల్ల నేనైతే వీడియోస్ రెగ్యులర్‌గా పెట్టలేకపోతున్నాను. సో మీ సపోర్ట్, లవ్ అండ్ సపోర్ట్ వల్ల నేను వీడియోస్ అనేది తీయాలనైతే అనుకుంటున్నాను. మీరు చూసే ప్రతి వీడియోకి లైక్ చేయడం వల్ల నాకు మీరు ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్ మీరు చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారో కూడా మీరు కామెంట్ చేయండి. సో
సో, నా ఓపికను బట్టి నేనైతే వీడియోస్ తీయడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే నేనున్న పరిస్థితిలో నాకు ఈ యూట్యూబ్ అనేది చాలా అవసరం అన్నమాట. సో, ఇంకా నా వంట నేను చేసుకొని తినాలంటే అస్సలు తినాలనిపించట్లేదండి. కానీ ఇంక తప్పదు కదా! మనమే చేసుకొని తినాలి. ఇంట్లో అయితే ఈ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏదైనా ఉంది అంటే నా వంట నేను ప్రిపేర్ చేసుకొని తినడమే. ఇంకా నేను వంట చేయకపోతే ఎక్కడి పనులు అక్కడే ఉంటాయి. ఇంక నేనే ఓపిక తెచ్చుకొని వంట అనేది చేయాలనమాట. ఎందుకంటే పాప కూడా ఉంది నాతో పాటు. మా హస్బెండ్ ఉంటారు. ఇంట్లో మా మామయ్య గారు గూడా ఉంటారు కాబట్టి నేను వంట చేయకపోతే వాళ్ళు కూడా తినలేరని ఇంకా నేనైతే నమాజ్ జేసుకొని, ఓపిక తెచ్చుకొనైతే వంట చేయనీకి ట్రై చేస్తాను. అలా కర్రీ అయితే ఫ్రై అవుతుండగా ఈ పచ్చి పులుసు కూడా పక్కనే ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఆ బీపీ అనేది మనకు ప్రెగ్నెన్సీలో ఎందుకు వస్తది అనంటే, ఎక్కువ ఆలోచించడం వలన, హైపర్ టెన్షన్స్ వలన, ప్రెషర్స్ వలన అయితే మనకు ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే అవకాశాలుంటాయంట. సో, వీలైనంత వరకు ప్రెగ్నెన్సీలో మనం పీస్‌ఫుల్‌గా ఉండాలి. అలాగే ఎక్కువ ఆలోచించకూడదు అనైతే డాక్టర్ చెప్తారు. నా పరిస్థితులన్నీ ఇంకా ఆలోచించేలాగే ఉంటాయి. సో, నేను తెచ్చేదేం లేదు, చేసేదేం లేదు అని అనుకుంటూ ఉంటాను. బట్ ఇంకా ఎందుకోనండి తీరా టయానికొచ్చేసరికి ఆలోచనిస్తూనే ఉంటాననమాట. సో, ఇంకిప్పుడైనా చాలా నిగ్గరంగా నేనైతే నిర్ణయించుకున్నాను. ఏం ఆలోచించకుండా నాకెలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వీడియోస్ తీసుకుంటూ, మీతో మాట్లాడుకుంటూ గడిపేద్దాము ఈ ప్రెగ్నెన్సీ అయితే అనైతే అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ చేయండి. సో, ఇంకా నేనైతే ఇప్పుడు ఆలోచించకుండా ప్రిన్సీని చూసుకుంటూ హ్యాపీగా ఉండాలనైతే అనుకుంటున్నాను. సో, ఇంక ఏం జరుగుతుందో ఆ దేవుని మీద భారమేసైతే ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నానండి. ఇంకా మార్నింగ్ ఏంటంటే బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్, ఇంకా ఈవినింగ్ చపాతీ, గడక ఇలాంటివి మాత్రమే ఫుడ్స్ తీసుకోవాలి. నాకు ఏది నచ్చితే అది తినడానికి కూడా కుదరదు. ఎందుకంటే ఐబీపీ ప్రెగ్నెన్సీలో వచ్చినప్పుడు మనము ఏది పడితే అది తిననీకైతే ఆప్షన్ అనేది మనకుండదన్నమాట. అది తింటే కాబట్టి మనం ఒక డైట్‌లోనే ఉండాలనమాట ప్రెగ్నెన్సీ అయిపోయే వరకి. ఇది అందరికీ జరుగుతుందని కాదు. వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఫుడ్ డైట్ అనేది ఇస్తారు. సో, 40 కేజెస్, 50 కేజెస్ ఉన్న వాళ్ళకైతే ఎలాంటి డైట్స్ అనేది ఉండదు. 70, 60, 80 అబోవ్ ఉన్న ప్రెగ్నెన్సీలో మాత్రమే ఇలాంటి డైట్ చార్ట్ అయితే ఇస్తారండి ప్రెగ్నెన్సీలో. సో, ఈ డైట్ చార్ట్ అంతా మనము కంటిన్యూ‌గా డెలివరీ అయ్యే వరకి వాడుతూనే ఉండాలి. అప్పుడు మనకి బీపీ కంట్రోల్ అనేది అవుతుంది. సో, ఇది ప్రెగ్నెన్సీలో బీపీ వస్తుంది. మళ్ళీ డెలివరీ అవ్వగానే బీపీ అనేది అయిపోతుంది. కంటిన్యూ‌గా అయితే మనకు బీపీ అయితే ఏముండదు. బీపీలో ప్రాబ్లమ్ భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళెవరికైనా ఐబీపీ వచ్చినట్లయితే చాలామంది టెన్షన్ పడతారు. అలా టెన్షన్ అనేది ఏం పడనవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఐబీపీ మెడిసిన్ అనేది చాలా కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, ప్రతీదీ డాక్టర్స్ అయితే మనకి మంచిగానే హెల్ప్ చేస్తూ ఉంటారు హాస్పిటల్‌కెళ్తేనైతే. సో, నేను ఫేస్ చేస్తున్న కొన్ని విషయాలు మీతో డైలీ షేర్ చేసుకుంటూ నా జర్నీ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో